హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 2 ఇయర్స్ పాపకి కాటన్ క్లాత్ తోటి మోడల్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఇగోండి స్టార్టింగ్ చూపించాను కదా, అది టాపు, ఇది ప్యాంట్ అనమాట. రెండు ఈ విధంగా వస్తాయండి. ఇవి చూసారు కదా, ఫోటోలో చూపించాను. పాపకు వేసాక ఈ విధంగా వస్తుంది అనమాట. దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థం. సో ఫస్ట్ వచ్చేసి పాపకి బాడీ ఎంత తీసుకోవాలో అంత హైట్ తీసేసుకోండి. అంటే బ్యాక్ సైడ్ హుక్స్లు వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ కాదండి, బ్యాక్ ఓపెన్ అనమాట. ఇట్లా 3 పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. నెక్ కూడా వీళ్ళకి ఎక్కువ పెట్టకూడదండి. 2 ఇయర్స్ బేబీ కదా, నెక్ డౌన్ వచ్చేసి 2.5 పెట్టండి. వెడల్పు వచ్చేసి 1.5 పెట్టేసుకోండి. అయితే పైన చూపించాను కదా, అది తర్వాత కింద చూపించేది కుర్చీలు అనమాట. మీకు ఇందాక ఫోటోలో చూపించేటట్టుగా రావాలంటే బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ వైపు కూడా కుర్చీలు పెట్టేసుకోవాలండి. ఈ కుర్చీలకు కూడా క్లాత్ వెడల్పు అనేది 5 ఇంచెస్ లేదంటే 6 ఇంచెస్, అంటే మనకి హైట్ ఎంత కావాలో దాన్ని బట్టి టాప్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూపించేది ప్యాంటు. ఈ ప్యాంటు హైట్ కూడా చూసుకోండి ఎంత హైట్ కావాలో. దాన్ని బెల్ట్ కలిపేసి అలాగే కిందని పట్టీ కలిపేసి కట్ చేసేసుకోండి. సో నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. ఈ స్టిచ్చింగ్లో వచ్చేసి దీనికి ఈ క్లాత్కి వచ్చేసి లైనింగ్ వేస్తున్నానండి. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి అయితే ఫస్ట్ అయితే జాయిన్ చేసేయండి. సో రౌండ్ మొత్తం నీట్గా ఇట్లా ఫస్ట్ కుట్టు అనేది వేసేయండి. ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా. అయితే ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువే కావాలండి, ఎందుకంటే సైడ్ను కూడా కుచ్చులు వస్తాయి మీకు ఫోటోలో చూపించేటప్పుడు. సైడ్ అంటే హ్యాండ్స్ దగ్గర అండి, బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వేస్తాం కదా, దానికి కుచ్చులు అనేది కింద నుంచి పెడతాం అనమాట. మీకు చూపిస్తాను అది కూడాను. ఇగోండి ఇది బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి కాజే పట్టి కుడతాం కదా, ఈ హుక్స్ పట్టి కాజే పట్టి కుట్టడానికి మనం కట్ చేసే పీస్లోనైనా ఉంచేసుకోవచ్చు, లేదంటే వేరే క్లాత్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అనమాట హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోవాలండి. సో నేనైతే ఇందులోనే మడత పెట్టేసి అయితే కుట్టేస్తున్నానండి. ఇవన్నీ చూసుకోండి. అయితే ఈ క్లాత్ ఉల్టా సీదా చూసేసుకోండి. ఈ చెక్స్ ఉన్నాయి కదండి, ఈ చెక్స్ లైట్గా ఉంటే ఉల్టా వైపు వేసేయండి. లైనింగ్ యాడ్ చేస్తున్నాం కదా, అందుకోసం ముందుగానే మనం చూసి పెట్టేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టాను చూసారా, అది దేనికంటే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అనమాట. హ్యాండ్స్ దగ్గర నుంచి ఇట్లా కుచ్చులు పెట్టాలి. కుచ్చులు పెట్టే ముందు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసేసి నెక్ పట్టీ వేసేయండి. నెక్ పట్టీ వేసేసి వెనక వైపు తిప్పేయండి. ఈ క్లాత్ చూసారు ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను కదా, అది హ్యాండ్స్ దగ్గర వస్తుందండి. ఇది చాలా లెంత్ తీసేసుకున్నాను, ఎందుకంటే 20 ఇంచెస్ దాటి తీసేసుకున్నాను. షోల్డర్ దగ్గర కొంచెం ఎక్కువగా, అంటే మనం హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అదేవిధంగా అలాగా కొంచెం క్లాత్ ఎక్కువ, బటర్ఫ్లై హ్యాండ్స్ కట్ చేస్తాం కదండి, రఫుల్ హ్యాండ్స్, ఆ టైపులోనమాట. ఇది క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకొని ఇలా ప్రిల్స్ అనేవి కుట్టేసుకోవాలన్నమాట. ఈ ప్రిల్ కుట్టేటప్పుడు ప్రిల్స్ పెట్టేటప్పుడు అలాగా భుజం దగ్గర నుంచి ఇలా వేసుకొని వచ్చేసి ఫ్రంట్ వైపు డాట్స్ వేస్తాం కదా, ఫ్రంట్ డాట్స్, ఆ డాట్స్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా వేసుకొని అయితే వచ్చేయాలండి. సైడ్కి లాక్కండి, స్ట్రైట్గా భుజం దగ్గర నుంచి తిన్నగా వేసుకొని వచ్చామనుకోండి చూపించే ఆ మోడల్ అనేది కనిపిస్తుందండి. సో ఇది జాయిన్ చేసేసాక మనకి హ్యాండ్ వైపు అనమాట, భుజం వైపు తిప్పేసి ఇట్లా పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలా నిల్చి ఉంటుంది అనమాట, బాగా కనిపిస్తుంది. అయితే దీనికి క్లాత్ అనేది ఎక్కువే కావాలి, ఎందుకంటే కుచ్చులు పెడతాం కదా దానికోసం. అలాగే రెండు సైడ్లు కూడా జాయిన్ చేసేసుకోవాలండి. రెండు హ్యాండ్స్ వైపు కూడా భుజాల వైపు జాయిన్ చేసేసుకోవాలి. సో ఈ జాయిన్ చేసే ముందు ఏం చేస్తారంటే క్లిప్ అనేది మిస్ అయింది, అక్కడట రౌండ్ ఉంటుంది కదండి, ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా పట్టీ వేసేయండి. ఇగో మెడకి ఎలా పట్టీ వేసామో అలాగే ఆర్మ్ రౌండ్కి కూడా పట్టీ వేసేసాక ఇట్లా జాయిన్ చేసేసుకోండి. రెండు వైపులు కూడా మీకు కనిపిస్తుంది కదా, హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసేవి ఈ ప్రిల్స్ అనేవి ఇట్లా జాయిన్ చేసేసుకోండి. ఇది డిజైన్ అనేది వస్తుందండి. ఇక చూసారు కదా ఈ టైప్లో అనమాట. ఈ హ్యాండ్ పైన కనిపించే దగ్గర కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేటట్టుగా, అలాగే కరువు తీసేటప్పుడు కొంచెం సన్నంగా వచ్చేటట్టుగా చూసేసుకోండి. దీన్ని బట్టి మనకి అక్కడ పైన అయితే కొంచెం రెక్కల నుంచి బటర్ఫ్లై మోడల్లోనే కనిపిస్తాయి అనమాట. సో అయిపోయిందండి. రెండు సైడ్లు కూడా ఇలాగే కుట్టేసుకొని అయితే వచ్చేయండి. తర్వాత ప్రిల్ అనేది దీనికి జాయిన్ చేయాలి. వేరే క్లాత్ ఒకటి కట్ చేసి పెట్టేసుకుంటాం కదా, బాడీకి కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్లాత్, ఆ క్లాత్ అనేది ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. అది చూపిస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇదిగోండి ఇట్లా కుట్టామనుకోండి, ఇది మన హ్యాండ్ వైపు అనేది ఇది నిల్చొని క్లాత్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట, లేదంటే వంగిపోయినట్టు కనిపిస్తుంది. పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. ఈ చివరిని జిగ్జాగ్ అని చేసేయండి, లేదంటే ఫోల్డింగ్ చేసి మడతేసేయండి. ఇది కాటనే కదా, పర్వాలేదు, ఫోల్డింగ్ చేసి మడతేసినా బాగానే ఉంటుందండి. సో తర్వాత వచ్చేసి ఇగోండి ప్రిల్స్ ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి ప్రిల్ అనేవి కుట్టేసాం కదా, దాని తర్వాత ఇది కుట్టాలండి. ఇది ఇక్కడైతే గుర్తించుకోండి తప్పకుండా. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఫ్రంట్ కుట్టేస్తాం కదండి, ఫ్రంట్ డాట్ వచ్చే వరకు స్ట్రైట్గా
ఈ బటర్ఫ్లై హ్యాండ్ టైప్ అనేది కుట్టేస్తాం కదా. కుట్టేసినాక ఈ క్లాత్ అనేది ఫ్రంట్ వైపు అలాగే బ్యాక్ సైడ్ మన ప్రిల్స్ ఎంత కావాలో హైట్ అనేది చూసుకుంటాం కదా క్లాత్ని, దాన్ని ఇలా ప్రిల్ లాగా పెట్టేసుకోండి. ఈ ప్రిల్ కావాలంటే కొంచెం క్లాత్ అనేది వెడల్పు అనేది ఎక్కువ తీసేసుకోండి, తక్కువ ప్రిల్ కావాలంటే కొంచెం తక్కువ క్లాత్ తీసేసుకోండి. ఇక చూసారు కదా, ఇలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా కుట్టేసుకోవాలండి. ఇది ఫ్రంట్ వైపు మీకు చూపిస్తున్నాను. మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది తీసేయండి. ఇక చూసారు కదా, ఫ్రంట్ వైపు ఇట్లా వచ్చిందనమాట. మీకు అర్థమైంది కదండి. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేసాక ఇది జాయిన్ చేసేసుకోవాలి, అట్లయితేనే ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. ఇక చూసారు కదా, ఇంకోటి ఇది బ్యాక్ సైడ్. సో టాప్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ క్లిప్ అనేది మిస్ అయింది, సైడ్ జాయింట్ వేసేస్తే సరిపోతుంది. తాళ్ళు కూడా కుట్టేసుకోండి, తాళ్ళు కుట్టుకున్నాం అనుకోండి కొంచెం లూజ్ అయినా కట్టుకోవడానికి సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాంట్ కటింగ్ కూడా మీకు ఇందాక చిన్న షార్ట్ లాగా చూపించాను కదా, కింద ఫస్ట్ ఫోల్డింగ్ చేసేయండి. ఇవ్వండి రెండు సైడ్లు కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసేసాక ఇది ఉల్టా సీదా చూసుకొని ఆపోజిట్లో ఇట్లా కిస్తా దగ్గర జాయింట్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి ఈ విధంగా ఆపోజిట్లో ఈ కిస్తా దగ్గర జాయింట్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ కిస్తా జాయింట్ చేసేసాకైనా కిందని పట్టి అనేది కుట్టు వేసుకోవచ్చండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలవాటు అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా కుట్టేసుకోండి, కిస్తాలు రెండు జాయింట్ చేసేయండి. దీనికి ఎలాస్టిక్ అనేది పెట్టేసుకుంటే బాగుంటుంది, చిన్నపిల్లలకే కదా, అందుకోసము. ఈ ప్యాంట్ లెంత్ ఎంత కావాలో చూసుకోండి, 20 లేదంటే 25 దీన్ని బట్టి చూసేసుకోండి. సో 2 years బేబీకి అయితే ఈ మోడల్ డ్రెస్ కుట్టాలంటే 2 మీటర్లు ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే ప్రతి దగ్గర ప్రిల్స్ అనేవి పెట్టాం కాబట్టి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో చూసుకోండి ఈ విధంగా. ఒకవేళ ఇంకా పెద్ద అమ్మాయిలకు అనుకోండి 2.5 3 మీటర్లు కూడా ఖచ్చితంగా కావాలండి. ఇగోండి రెండు వైపులు కూడా కిస్తా అనేది ఇట్లా కుట్టేసుకోండి. ఇది నార్మల్గా ప్యాంట్ కుడతాం కదా, టాప్ ప్యాంటు, అదేవిధంగా కుట్టేసుకోవాలి. తర్వాత కిందని లూజ్ చూసేసుకోండి, కాలు దగ్గర లూజ్ చూసుకొని ఇలాగ కుట్టేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఈ విధంగా ఇలా తిప్పండి ఫస్ట్. అయితే ఇది కిందని కొంచెం లూజే ఉంచేయండి, ఎందుకంటే టైట్గా వద్దు, లూజ్ అండి. ఎందుకంటే మోడల్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట, లూజ్ ప్యాంట్ లాగా కనిపిస్తుంది, అందుకోసం ఈ విధంగా. తర్వాత పక్కన ఇంకో కుట్ట అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో మీకైతే ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో కటింగ్ చేసి అలాగే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. డిజైన్ అనేది ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత వచ్చేసి ఇగోండి పైన పట్టీ అనేది ముందు పట్టీకి కూడా మనము ఉంచుతాం కదా 1.5 ఇంచ్ క్లాత్ అనేది, అది ఫోల్డింగ్ చేసి ఫస్ట్ కుట్టేస్తాం. సో ఎలాస్టిక్ పెట్టేసైనా ఇలా కుట్టేసుకోవచ్చండి, లేదంటే ముందు ఇట్లా కుట్టేసి తర్వాత ఎలాస్టిక్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అయితే ఇగోండి చూసారు కదా, ప్యాంట్ అనేది ఇట్లా రెడీ అయిపోయింది. టాప్ ఇందాక చూపించాను కదండి, ఆ విధంగా అనమాట. ఇగోండి ఎలాస్టిక్ అనేది అంటే అక్కడ మనం అంటే ఇక్కడ వెడల్పు ఎంత కుట్టేమో దాన్ని బట్టి ఎలాస్టిక్ అనేది పెట్టేసుకొని ఈ చివరిని కొంచెం జాయిన్ చేసేస్తే సరిపోద్ది. ఇంత ఎలాస్టిక్ లేకపోయినా సరే కొంచెం తాడు పెట్టేసి మిగతాది ఎలాస్టిక్ పెట్టినా సరిపోతుందండి. సో రెండో సైడ్ కూడా ఇలా కుట్టు అనేది వేసేసుకోండి, ఎలాస్టిక్ మీద కుట్టు పడకుండా రెండో సైడ్ కూడా ఇట్లా వేసేసుకుంటే సరిపోద్దండి. సో చూసారు కదండి, ఈ విధంగా చిన్నపిల్లలకి మనకి డిజైన్ ఏ విధంగా వేసేసుకొని కుట్టుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉందని చెప్పేసి పాపకు వేసి. సో ఇదిగోండి టాప్ మొత్తం కుట్టేశాక ఈ విధంగా వస్తుందండి. ఇందులోనే తాళ్ళు అనేది సైడ్ని కుట్టేసుకోండి, లూజ్ అయినా సరే కట్టుకోవడానికి బాగుంటుంది. ప్యాంట్ ఈ విధంగా ఉంటుందండి, పాపకు వేస్తే ఫైనల్ లుక్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో ఇంతేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.